మన గోదావరి మరియు కృష్ణా జిల్లాల ప్రజలకు భారతీయ రైల్వే శాఖ ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. ఇప్పటివరకు చెన్నై నుండి విజయవాడ వరకు మాత్రమే నడుస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ఇకపై పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల భీమవరం, గుడివాడ, నరసాపురం ప్రాంతాల వారికి చెన్నై నగరంతో ప్రయాణ సౌకర్యం మరింత సులభతరం కానుంది. ఈ రైలు ప్రయాణ వేళల వివరాలు గమనిస్తే, చెన్నై నుండి ఉదయం బయలుదేరే ఈ రైలు విజయవాడ నగరానికి ఉదయం 11:45 చేరుకుంటుంది. అక్కడ 5 నిమిషాల విరామం తర్వాత 11:50 బయలుదేరి మధ్యాహ్నం 12:25 గుడివాడ చేరుకుంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 భీమవరం చేరుకుని చివరగా 2:10 నరసాపురం రైల్వే నిలయానికి చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో నరసాపురం నుండి మధ్యాహ్నం 2:50 బయలుదేరి 3:20 భీమవరం, సాయంత్రం 4:10 గుడివాడ చేరుకుంటుంది. అక్కడి నుండి సాయంత్రం 4:50 విజయవాడ చేరుకుని 5 నిమిషాల విరామం అనంతరం 4:55 బయలుదేరి రాత్రి 11:45 చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. ఈ రైలు పొడిగింపు కోసం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు మరియు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చేసిన కృషి ఫలించింది. త్వరలోనే ఈ రైలు సేవలు ప్రారంభం కానుండటంతో ప్రయాణికులు ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించనున్నారు. పండుగలు మరియు ప్రత్యేక దినాల్లో సొంతూళ్లకు వెళ్లేవారికి ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. మరిన్ని రైల్వే విశేషాల కోసం మన ఛానల్ను చూస్తూనే ఉండండి.